అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న తెలుగు రైతు అనే యూట్యూబ్ ఛానల్. నేను మీ చిట్టుబాబు. ఈరోజు ఏంటంటే అన్న, నిన్న నైట్ వచ్చిందన్న కోత మిషన్. మాకు ఇంతకు ముందు ఎప్పుడు కోయించినా సరే ఉదయం మాటలు వచ్చేదన్నమాట. కానీ పైన పరిస్థితి బాగాలేదు, తుఫాన్లు అన్నారని ఈ పక్కన కోయించుతున్నప్పుడు మాది కూడా కోయించేసాను అనమాట. ఎందుకంటే అసలనే చైన్ అంతా పడిపోయి ఉంది, మళ్ళీ అది కూడా లాస్ అని నేను ఏం చేయించానంటే కోయించేసాను. మీకు ఆ వీడియో పెడతానన్నా. ఇదేంటంటే ఇప్పుడు కోయించేసాం, ఇప్పుడు ఇలా వదిలేయకూడదన్న, మనం తీసి దీన్ని ఆరబెట్టేస్తాం అనమాట. దీన్ని ఆరబెట్టేసి దీన్ని తేమ శాతం తగ్గిన తర్వాత దీన్ని మాయిశ్చర్ చేస్తారన్న, మిషన్లో మాయిశ్చర్ చేస్తారు. మాయిశ్చర్ చేసిన తర్వాత మన గవర్నమెంట్ ఇంత శాతం పర్లేదు బాగానే ఉందని మనకి ఏ గ్రేడ్ బి గ్రేడ్ కింద మనల్ని డివైడ్ చేస్తుంది అనమాట. ఆ ప్రాసెస్ ఏంటో కూడా చెప్తానన్న. ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతం మన కళ్ళం దగ్గర ఉన్నమాట, మేము కళ్ళాలు అంటాం అన్నమాట. ఇక్కడ కళ్ళాలు వేసుకుంటాం ఇలాగా, అంటే ఒక గొట్ల మీద, అంటే పొలాల్లో వేసుకోమన్నా. ఎందుకంటే ఒకసారి వాన వచ్చేస్తే మురిగిపోద్ది కాబట్టి నేను ఏంటంటే ఇలా గొట్ల మీద వేసుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ రైతులు ఎక్కడ చూసినా సరే ఒక్కొక్క ఏరియాలో వర్షాలు పడినా సరే ఉన్న ప్రదేశంలోనే వేసుకుంటాం అనమాట. మనది అయితే ఇలా వేసుకున్నాం అన్న. చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఆరబెట్టాలన్నా. అంటే పొద్దున్న ఆరబెడదాం అనుకున్నాను కానీ మనకి ఎండెక్కాలి. చూసారు కదన్నా, ఇవేనమాట మన చేతుల మీద పండించిన వడ్లు. ఇదిగో ఇలా వదిలేస్తే మగ్గిపోతాయి అన్నమాట. మనం ఏంటంటే గాలి ఆడాలన్నా. చూసారు కదన్నా, పండింది, కాకపోతే కొంచెం దిగుబడి తక్కువ వచ్చింది. అంటే పడిపోవడం వల్ల మనకి దిగుబడి తక్కువ వస్తుంది అనుకుంటున్నాం. చూద్దాం ఎన్ని కాటాలు అవుతాయి. అలా దీని తర్వాత రైతుకి డబ్బులు అకౌంట్లో పడాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్కి పత్రాలు ఇవ్వాలి అదన్నా, దాని మీద పూర్తి వీడియో మీకు చేసి పెడతానన్నా. అలా మనం ఏమేమి సమర్పించాలి, దాని తర్వాత డబ్బులు అకౌంట్లో ఎలా జమ అవుతాయి, అలా ఇప్పుడు కింటాకి ఎంత రేటు పలుకుతుంది ఏంటన్నది నేను పూర్తి వీడియో మీకు చేసి చూపెడతానన్నా. దయచేసి రైతుని సపోర్ట్ చేయండి. జై జవాన్ జై కిసాన్. ఇందులో మనకి ప్రతి గింజ చాలా ఇంపార్టెంట్ అన్న. ఒక గింజ పోవడానికి కూడా మేము ఆశపడం అన్నమాట. ఏదోలా గింజనైనా కాపాడేస్తాం, ఎందుకంటే చాలా కష్టపడితే వచ్చిన పంట కదన్నా. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం అన్నమాట. చూసారు కదన్నా, ఈ విధంగా మనం అయితే బరకాలు వేసుకున్నాం అన్నమాట. చూడండి, చివరి నుంచి వేసుకున్నాను. చూసారు కదన్నా, మనం ఇలా బకెట్ లాంటిది ఏమన్నా తెచ్చుకొని దాన్ని తోడుకుంటాం అన్నమాట. వారలు వేసుకుంటాం ముందు లెక్కకుండా ఉండడానికి. చూసారు కదన్నా, ఏంటంటే మనం బరకాలు ఆల్చుకున్నాం, వడ్లు అయితే డివైడ్ చేసుకున్నాం అనమాట. అంటే ఇలా చేసాం. దీని తర్వాత ఏంటంటే మనకి వడ్లు అలా వదిలేసిన తర్వాత కాలుతో ఇలా దున్నుకోండి. మేము దున్నుతాం అంటాం అన్నమాట. మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము దీన్ని ఏంటంటే ఇలా కాలుతో అనుకున్నప్పుడు కింద ఉన్న వడ్లు పైకి వస్తాయన్న, అన్ని వడ్లు ఆడతాయి అన్నమాట. అంటే ఒక షేప్ వస్తుంది.
ఇలా సాయంత్రం వరకు ఆరబెట్టుకుంటానే ఉండాలన్న. రౌండ్ పూర్తయింది. చూడండి, షార్ట్ వీడియో కూడా తీయండి. కాలేజ్ చెప్తున్నారా? చూసారు కదన్నా, ఎలా ఉంటాయన్నమాట రైతుల కష్టాలు. అసలు కోత కోసిన వీడియో పెడదాం అనుకున్నాను, వర్షాలు వస్తున్నాయని కొంచెం భయపడ్డాను అనమాట. అంటే పంట చేద్దాకా వచ్చి పోద్దని కొంచెం భయం వేసింది. అందుకే నైట్ టైం వచ్చింది అయినా కొంచెం వీడియో తీశాను, అది కూడా పెడతానన్నా.